సభ కోసం వచ్చిన అమిత్ షా కేసీఆర్ పై చేసిన విమర్శల కన్నా జూనియర్ ఎన్టీఆర్ తో ఏం మాట్లాడారన్నదే ఆసక్తికరంగా మారింది. ఆ 20 నిమిషాల పాటు ఇద్దరు ఏం చర్చించుకున్నారన్న దానిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. తెలుగు రాజకీయాల్లో హాట్ డిబేట్ కి కారణమైంది. పైకి మాత్రం RRR సినిమాలో ఎన్టీఆర్ నటన మెచ్చి నచ్చి ఆయన్ను అభినందించడానికే పిలిచారని చెబుతున్నా అసలు విషయం వేరే ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ 20 నిమిషాల పాటు అమిత్ షా, బాద్షా ఏం చర్చించుకున్నారు? RRR సినిమాలో అద్భుత నటనపై ప్రశంసించడానికే కలిసారా, లేకపోతే ఈ భేటీ వెనుక పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉందా? ఇలాంటి ఊహాగానాలకు కొడాలి నాని వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయా? తెలిసిద్దాం క్లియర్ కట్ గా. తెలంగాణ రాజకీయాలను మునుగోడు ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ముందు రోజు కేసీఆర్ సభ, మరుసటి రోజు అమిత్ షా సభతో రాజకీయం హోరెత్తిపోయింది. మరికొన్ని నెలల పాటు తెలంగాణలో మునుగోడు తప్ప మరో టాపిక్ వచ్చే ఛాన్స్ లేదనేంతలా వేడి కనిపిస్తోంది. కాకపోతే ఒకే ఒక్క భేటీ మునుగోడు నుంచి అందరి ఫోకస్ ను తన వైపు తిప్పుకుంది. అదే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ. ఇటు తెలుగు సినీ వర్గాల్లోనూ అటు పొలిటికల్ వర్గాల్లోనూ అమిత్ షా, బాద్షా భేటీపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తం 45 నిమిషాలు. అందులో ఏకాంతంగా చర్చించిన 20 నిమిషాల్లో అసలేం చర్చించుకుని ఉంటారు? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయి? కేవలం ఈ భేటీ సినిమాలకే పరిమితమా, లేదంటే ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా? ఇలా జవాబులేని ఎన్నెన్నో వినిపిస్తున్నాయి. అంత బిజీ షెడ్యూల్లోనూ అమిత్ షా తారక్ కోసం సమయం కేటాయించారంటే సరైన కారణం లేకుండా ఉండదు. అందులోనూ కేంద్ర హోంమంత్రి మోస్ట్ బిజీ పొలిటీషియన్ తాపీగా కూర్చుని సరదాగా సినిమా గురించి చర్చించుకుంటారా? అమిత్ షాకు అంత తీరిక ఉంటుందా అన్న సందేహాలు లేకపోలేదు. అంతేకాదు, RRR సినిమా గత మార్చిలో రిలీజ్ అయ్యింది. ఆ తరువాత అమిత్ షా 2 సార్లు తెలంగాణకొచ్చారు. కానీ తారక్ ప్రస్తావన లేదు. కానీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ వేళ తారక్తో భేటీ కావడమే అనుమానాలకు తావిస్తోంది. RRR సినిమా, అందులో ఎన్టీఆర్ అద్భుత నటన అన్నది బీజేపీ పైకి చెబుతున్న సందర్భం మాత్రమే. కానీ దాని వెనుక అసలు విషయం వేరే ఉంటుందన్న వాదనలు లేకపోలేదు. తారక్కు సన్నిహితంగా ఉండే కొడాలి నాని లాంటి వ్యక్తుల వ్యాఖ్యలు కూడా ఇలాంటి ప్రచారాలకు, వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. RRR సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వని వాళ్ళెవరూ ఉండరు. అమిత్ షా కూడా ఈ సినిమా చూశారట. ఎన్టీఆర్ నటనకు ఆయన కూడా ఫిదా అయిపోయారట. ఇంతవరకు బాగానే ఉంది. అందుకే తారక్తో భేటీ అయి అభినందించారన్నది బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఇదే నిజమైతే, ఇదే కోణంలో చూస్తే అమిత్ షా మూవీ టీంతో భేటీ అవ్వాలి అంటే అందులో రామ్ చరణ్తో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా ఉండాలి. RRR సినిమా విజయంలో వారి భాగం కూడా ఉంది. కానీ అలా జరగలేదు. కేవలం తారక్తో మాత్రమే అమిత్ షా సమావేశమయ్యారు. మరి సందేహాలు రాకుండా ఎలా ఉంటాయి? నిజానికి అమిత్ షా టైట్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అస్సలు లేనే లేదు. కానీ షా హైదరాబాద్లో అడుగు పెట్టాక సడన్ గా వచ్చిన మార్పుల్లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం చేరిపోయింది. ఇంకా చెప్పాలంటే అమిత్ షా టూర్లో అదే హైలైట్ అయ్యింది. కాకపోతే అమిత్ షా తెలంగాణకొచ్చే 2-3 రోజుల ముందే తారక్ గురించి వాకబు చేశారన్నది బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా కవరింగ్ చేసుకున్నా నిప్పు లేనిదే పొగ రాదు, ఊరకనే రారు మహానుభావులు అన్నట్లుగా ఇలాంటి ఆసక్తికర భేటీలు కూడా ఊరకనే జరగవు. దీని వెనుక ఉన్న సమీకరణాలు ఖచ్చితంగా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా గారు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కలయిక ఏదైతుందో 100% రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు కానీ, రాజకీయ మార్పుకు కానీ ఇది నాంది ఉండబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, అమిత్ షా గారి యొక్క కలయిక తర్వాత వారిద్దరూ కూడా ట్వీట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏం జరగబోతుంది అనేటువంటి విషయం. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. అమిత్ షా తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందా? 2. తారక్ బీజేపీకి ట్రంప్ కార్డులా మారుతారా? 3.
ఎన్టీఆర్ అభిమానుల్లో బీజేపీపై సాఫ్ట్ కార్నర్ వస్తుందా? 4. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లపై బీజేపీ కన్నేసిందా? 5. కొడాలి నాని వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? సౌత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతాలని బీజేపీ బలంగానే ప్రయత్నిస్తోంది. దీనికోసం సామధాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తోంది. అస్త్రాలన్నింటినీ బయటకు తీస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ వెనుక బీజేపీ దీర్ఘకాలిక వ్యూహమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనిపై రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. త్వరలో వచ్చే మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రా సెటిలర్లపై ఫోకస్ పెట్టింది. వీరితో పాటు గ్రేటర్లో ఉండే సీమాంధ్రుల ఓట్లను కూడా కొల్లగొట్టేందుకు ట్రై చేస్తోంది. RRR తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆయనకు దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ ఉంది. RRRతో సంబంధం లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో సెపరేట్ ఇమేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు బీజేపీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు బయట ప్రొజెక్ట్ చేయగలిగితే హైదరాబాద్తో పాటు నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉన్న సెటిలర్లతో పాటు ఓ సామాజిక వర్గానికి కమలం పార్టీ దగ్గర కావచ్చు. అలాగే తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణుల్ని ఆకర్షించడంతో పాటు ఆ పార్టీ సానుభూతి పరులు రేవంత్ వెంట వెళ్లకుండా అడ్డుకట్ట వేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో మరింత జోష్ నింపేందుకు తారక్ నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఓ రీజన్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు నటనలోనే కాదు, రాజకీయాలు కూడా కొట్టిన పిండి. అచ్చం తాత పోలిక. మైక్ చేతికందిస్తే స్పీచ్ దంచి కొడతారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ కోసం తారక్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన ప్రసంగాలకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులంతా ఆయన వెంట నడిచారు. ఎన్టీఆర్ ఎప్పుడో ఒకప్పుడు తెలుగు రాజకీయాలను శాసిస్తాడని అప్పుడే అంతా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం తరువాత ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్ సునామీతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్నుంచి తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చెయ్యలేదు. ఆఖరికి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన తన సోదరి సుహాసిని తరపున కూడా ఎన్టీఆర్ ప్రచారం చెయ్యలేదు. పూర్తిగా తన సమయాన్ని సినిమాలకు మాత్రమే కేటాయిస్తూ వస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో అమిత్ షాతో తారక్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఊహాగానాలు, ప్రచారాలు, వాదనలు, విశ్లేషణలకు కొడాలి నాని వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అలాంటి నాని ఈ భేటీపై సంచలన వ్యాఖ్యలే చేశారు. ఎలాంటి ఉపయోగం లేకుండా మోదీ, షా ఎవరితోనూ నిమిషం కూడా మాట్లాడారన్నది కొడాలి నాని వెర్షన్. అంతేకాదు ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని విస్తరించేందుకు, బలపరిచేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, అవసరమైతే దేశవ్యాప్తంగా బీజేపీ తరపున ప్రచారం చేయించే అవకాశం కూడా ఉందంటున్నారు. వాళ్ళ పార్టీని విస్తరింపజేయడానికి వాళ్ళు అనేక వ్యూహాలతో, ఎత్తుగాలతో వెళ్తారు. వాటిలోనే భాగంగానే ఎన్టీఆర్ని కూడా కలిసి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమిత్ షా కలిసినా, మోడీ కలిసినా రాజకీయ ప్రాధాన్యత, బీజేపీ విస్తరణ, బీజేపీకి అడ్వాంటేజీ, కేంద్ర ప్రభుత్వానికి అడ్వాంటేజీ, రాష్ట్రాల్లో బీజేపీని బలపరచుకోవడానికి తప్పించి వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోరు కూడా. ఆ కార్యక్రమంలో నేను కలిసాడని నేను భావిస్తున్నాను. కొడాలి నాని కోణంలో చూస్తే పాన్ ఇండియా స్టార్ ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలనుకోవడం లేదు బీజేపీ. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గిరిజన బిడ్డ భీమ్ పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. బీజేపీకి ఎన్టీఆర్ దగ్గర అన్న సిగ్నల్ పంపిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ఓట్లను తమ ఖాతాలో వేసుకోవచ్చన్న ఆలోచన కూడా బీజేపీకి ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి మొదట్లో కొమురం భీం పాత్రను చిత్రీకరించిన తీరుపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ స్వయం బాపురావు అప్పట్లో ఈ సినిమా ప్రదర్శిస్తే థియేటర్లకు నిప్పు పెడతామని కూడా
హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఆ నేతలే తారక్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. తారక్ మంత్రం జపిస్తున్నారు. మనం ఎంత ఎత్తులో ఉన్నా అవసరం మాత్రం కిందకు దిగొచ్చేలా చేస్తుంది. ఏదేమైనా అమిత్ షా తారక్ మధ్య జరిగిన ఓ 20 నిమిషాల ఏకాంత చర్చలపై రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. కానీ సినిమాల్లో చాలా కెరీర్ ఉందనుకుంటున్న ఎన్టీఆర్ మాత్రం డైరెక్ట్ గా ఏ జెండాను ఇప్పట్లో పట్టుకోరన్నది మాత్రం క్లియర్ కట్. ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని సహా కేంద్ర పెద్దల్ని కలవటం, వినతుల చిట్టాను వారి ముందు ఉంచడం, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరటం, ఇక వారి నుంచి సానుకూల స్పందన రావటం, ఆ తర్వాత ఢిల్లీ నుంచి గన్నవరంకు తిరుగు పయనం కావటం, ఇదంతా పరిపాటిగా మారుతోంది. కానీ హామీలు నెరవేర్చిన దాఖలాలేవి కనిపించట్లేదు. గడిచిన 5 నెలల్లో 4 సార్లు జగన్ మోదీని కలిశారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. దీనికి తోడు ఏపీలోనూ పాగా వేయాలని చూస్తున్న బీజేపీ జగన్ సర్కార్పై విమర్శల వర్షాన్ని కురిపిస్తోంది. మాఫియాలే ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయంటూ దాడిని తీవ్రతరం చేస్తుంది. అంతేకాదు, జగన్ శత్రువులతో బీజేపీ పెద్దలు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదంతా వైసీపీకి మింగుడు పడటం లేదు. ఇంతకీ ఏపీ ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన కేంద్రానికి లేదా? ఏపీలో పాగా వేయటమే బీజేపీ ముందున్న ప్రధాన లక్ష్యమా? అందుకే జగన్ సర్కార్పై దాడిని ఉధృతం చేస్తున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. దేశంలోని చాలా మంది సీఎంలు ఢిల్లీకి వెళుతుంటారు. కానీ జగన్ కు దొరికినంత సులభంగా ఎవ్వరికీ మోదీ సహా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు అంత సులభంగా దొరకవు. కానీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతారు. ఆయనతో చర్చకు తగినంత సమయం కేటాయిస్తారు. జగన్ ప్రతిసారి ఢిల్లీ పెద్దల ముందు ఉంచే చిట్టా ఒక్కటే. కాకపోతే వాటిని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిన దాఖలాలే కనిపించడం లేదు. 5 నెలల్లో 4 సార్లు జగన్ మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవడానికి అదే కారణం. జగన్ ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి విజ్ఞప్తులపై సానుకూల స్పందన అనే వార్తొకటి బయటకొస్తుంది. అంతకు మించి ఇంకేమీ జరగదు. అయినా ఏపీ సీఎం మాత్రం పట్టువీడని విక్రమార్కుడిలా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరి పదే పదే ఢిల్లీ గడప తొక్కుతూనే ఉన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. కాకపోతే ఈ టూర్లతో ఫలితమే కనిపించడం లేదు. 5 నెలల్లో వరుసగా 4వసారి జగన్ ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై చర్చించారు. అలాగే రిసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. పోలవరం కోసం 2900 కోట్లు ఖర్చు చేశామని, వాటిని రియంబర్స్ చేయాలని మోదీని సీఎం జగన్ కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి రావలసిన బకాయిల అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించారు. 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన 6000 కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చించారు. ఇలానే సాగిపోయింది జగన్ ఢిల్లీ టూర్. కాకపోతే ఈసారైనా ఫలితం కనిపిస్తుందా లేదా అన్నదే ప్రశ్న. ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా లేదా అన్నదే క్వశ్చన్. దీనికి జవాబు చెప్పడం కష్టమే. నిజానికి వైసీపీ ఎన్డీఏలో లేకపోయినా అంతకు మించి స్నేహంగా మెలుగుతోంది. కేంద్రానికి అవసరమైనప్పుడల్లా అడిగినా అడక్కున్నా వైసీపీ ఎంపీలు తమ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంత చేస్తున్నా విభజన హామీల విషయంలో మాత్రం కేంద్రం ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూనే ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ మాత్రం బీజేపీ పెద్దల్ని పల్లెత్తు మాట అనకుండా సంయమనం పాటిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటూ మాటల దాడి చేస్తున్నారు. జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్ళొచ్చిన సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. విభజన హామీలు నెరవేర్చే ఆలోచన కేంద్రానికి లేదా? 2. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు తేవడమే బీజేపీ లక్ష్యమా? 3. వైసీపీ సర్కారుపై దాడి ఉధృతం చేస్తున్నారా? 4. రామోజీరావుతో అమిత్ షా భేటీ వెనుక వ్యూహం ఏంటి?
బీజేపీ వ్యూహాలు అంత ఈజీగా అర్థం కావు. అవి అర్థమయ్యేలోపు ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు ఏపీలోనూ సిచ్యువేషన్ అలానే కనిపిస్తోంది. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నవ్వుతూ ఆహ్వానిస్తారు, గంటలు గంటలు చర్చిస్తారు. కానీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చరు. దానికి తోడు ఢిల్లీ పెద్దలే దాడిని ఉద్ధృతం చేస్తుంటారు. అందుకే దీన్ని డబుల్ గేమ్ అనేది. ఏపీలో టీడీపీ జనసేనపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యే వైసీపీ నేతలు బీజేపీ జోలికి మాత్రం పెద్దగా వెళ్లరు. ఒకవేళ విమర్శించాలనుకున్నా ఆచితూచి మాట్లాడుతారు. కానీ బీజేపీ మాత్రం అలా చేయడం లేదు, డైరెక్ట్ అటాక్ చేస్తోంది. ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారుని తేవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆ మధ్య బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఏపీకి వచ్చినప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పారేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దానికి మరింత మసాలా దట్టించి మరీ ఆరోపణలు గుప్పించారు. మద్యం, ఇసుక, డ్రగ్స్, భూ కబ్జాల మాఫియాలే ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయంటూ దాడి చేశారు. ఏకంగా జగన్ని లిక్కర్ కింగ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ 3 రాజధానుల ఆలోచనను తప్పుబట్టారు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా అవినీతిలో జగన్ కేసీఆర్తో పోటీ పడుతున్నారంటూ ఇద్దరు సీఎంలను టార్గెట్ చేశారు. ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలు ఈ స్థాయిలో జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి. ఇక తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో భేటీ కావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా తారక్ భేటీకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ భేటీ కూడా అంతే ప్రాధాన్యత ఏర్పడింది. జగన్ ప్రతి బహిరంగ సభలో, ప్రతి ప్రెస్ మీట్లో పదే పదే వాడే ఒకే ఒక్క పదం దుష్ట చతుష్టయం. అందులో రామోజీరావు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తితో అమిత్ షా భేటీ కావడంతో వైసీపీకి కౌంటర్ ఇవ్వడమేనన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఆ మధ్య చంద్రబాబుకు ఆహ్వానం పంపడం, చాలా కాలం తరువాత చంద్రబాబుతో మోదీ మాట్లాడడం, ఇదంతా జగన్ను ఇరుకున పెట్టేందుకేనన్న ప్రచారము జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కొత్త పొత్తులు చిగురించే సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబును దగ్గరకు తీసుకుంటున్న ప్రభావమో లేక వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాల ప్రభావమో తెలియదు. కానీ జగన్ను మాత్రం బీజేపీ నేతలతో మొదలుపెట్టి కేంద్ర మంత్రుల వరకు అంతా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవ్వరూ ఉండరు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి అందరి పాత్రలు మారుతూ ఉంటాయి. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉంటాయి. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ కన్ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడింది. తెలంగాణలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ ఏపీలో అలా కాదు. అందుకే ఢిల్లీ పెద్దలు మరింతగా ఫోకస్ పెడుతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పర్యటనలో చేసిన విమర్శలు చూస్తుంటే బీజేపీ అధిష్టానం జగన్ విషయంలో రూటు మారుస్తోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ మాత్రం బీజేపీ ట్రాప్లో పడకుండా ఆచితూచి అడుగులేస్తున్నారు. కాకపోతే ఎన్నికల నాటికి బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వక తప్పదు. అప్పుడు జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపైనే భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. ఇది మాత్రం క్లియర్ కట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ప్రధానంగా తెలంగాణను కుదిపేస్తోంది. ఈ నాయకులు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితనే టార్గెట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, అందులో కవిత కీలకంగా వ్యవహరించారని, మద్య వ్యాపారంలో కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దొరికిందే సందుగా కాంగ్రెస్ కూడా అటాక్ మొదలుపెట్టింది. ఈ కుంభకోణంలో కవిత పాత్రపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తుంది. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెరపైకొచ్చాయి. అటు కవిత మాత్రం కేసీఆర్ని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక తమ కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ కవిత చేస్తున్న ఆరోపణలు రాజకీయ కక్షలో భాగమేనా? తనపై చేస్తున్న ఈ ఆరోపణలు ఇక లిక్కర్ స్కామ్ రూపంలో విపక్షాలకు సరైన ఆయుధం దొరికిందా? బీజేపీ అసలు టార్గెట్ కవితేనా? తేల్చేద్దాం క్లియర్ కట్. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సెగ తెలుగు రాష్ట్రాలకు తగులుతోంది. లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తముందంటూ
బీజేపీ నేతలు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, మజిందర్ సిర్సా చేసిన వ్యాఖ్యలిప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్, బెంగాల్లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనక కూడా ఈ శక్తుల హస్తం ఉందని బీజేపీ విమర్శిస్తోంది. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్లో మంతనాలు జరిపారని, ఒబెరాయ్ హోటల్లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపిస్తున్నారు. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ హోటల్లోనే ఉండి తతంగం నడిపించారని తీవ్ర విమర్శలే చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం అగ్గిరాజేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారన్నది బీజేపీ నేత మజిందర్ సిర్సా ప్రధాన ఆరోపణ. కేసీఆర్ కూతురు రెడ్డి బ్రదర్స్ ను ఢిల్లీకి తీసుకొచ్చారని, వారికి మాగుంట పేరుతో మద్యం లైసెన్స్ ఉందని, పంజాబ్, గోవా ఎన్నికల కోసం అడ్వాన్సుగా డబ్బులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. పంజాబ్లో సీల్ చేసిన లిక్కర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి కవిత 4.5 కోట్లు ఇచ్చారట. ఈ లావాదేవీలన్నీ ఢిల్లీలోనే జరిగాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బు ముట్టాక మనీష్ సిసోడియా పంజాబ్లోని మద్యం ఫ్యాక్టరీని తెరిపించారట. అసలు బీజేపీ నేత మజిందర్ సిర్సా ఏమన్నారో ఓసారి చూద్దాం. जो पंजाब में फैक्ट्री थी ब्रॉसन्स की, केसीआर की बेटी है, उसके माध्यम से अपनी फैक्ट्री जो सील कर दी गई थी पंजाब में, उसको खुलवाने के लिए 4.5 करोड़ रुपया दिल्ली में आए कविता, और दिल्ली में वो पैसे का लेन देन हुआ। उसके बाद वो फैक्ट्री डीसील की गई। 3 करोड़ रुपया कैश और 1.5 करोड़ रुपया क्रेडिट नोट के माध्यम से दिया गया। बाद में वो क्रेडिट नोट कैंसिल किया गया, उसके अगेंस्ट भी कैश दिया गया। कुल 4.5 करोड़ रुपया दिया गया और वो पैसा कविता के माध्यम से दिया गया। ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. లిక్కర్ స్కామ్లో కవితపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? 2. బీజేపీవి ఆరోపణలేనా, ఆధారాలేమైనా ఉన్నాయా? 3. లిక్కర్ స్కామ్ రూపంలో విపక్షాలకు ఆయుధం దొరికిందా? 4. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అసలు టార్గెట్ ఎవరు? లిక్కర్ స్కామ్ కలకలం రేపుతున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివే. కవితపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో తెలియదు, కానీ ఆమె మాత్రం ఇవి ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలేనని ఆరోపిస్తున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ వెనక్కి తగ్గుతారనే కుట్రలో భాగమే ఈ ఆరోపణలంటున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేదేలే అని కవిత క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు కూడా కవిత రెడీ అవుతున్నారు. ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమైతారేమో, భయపడతారేమో. ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. ఇటు బీజేపీ కూడా తగ్గేదేలే అంటోంది. ఇదే సమయంలో బీజేవైఎం నేతలు కవిత ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వారంతా కేసీఆర్ బినామీలేనంటున్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ విషయంలో కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్న విషయం అందరం చూస్తున్నాం. దీనిలో కేసీఆర్ కూడా ప్రమేయం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఊకే ఢిల్లీ పోతున్నాడన్న ఈ రాజకీయ చర్చలు వచ్చి అనుకుంటాను. పంజాబ్ కూడా వేయండి, మన పంజాబ్ పోతే ఏదో రైతులకు 3 లక్షలు ఇస్తున్నారు కాదు, పంజాబ్లో కూడా లిక్కర్ సిండికేట్ను ఏర్పాటు చేసి ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించడానికి వెళ్ళి అనుమానం. పనిలో పనిగా అటు కాంగ్రెస్ కూడా దాడిని ఉద్ధృతం చేసింది. ఇలాంటి స్కామ్లు చేయడం వల్లే కవిత ఆస్తులు పెరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అటు ఆప్ దేశంలో ఏదో ఉద్ధరిస్తానని వచ్చి స్కాములు చేసి కోట్లకు కోట్లు గడిస్తుందని ఆరోపించారు. మీరు ప్రతిదానికి ప్రతిష్ట
డిఫమేషన్ కేసు చేస్తామని చెప్పి మాట్లాడితే మీరు మీ అన్నగిట తెలంగాణ రాష్ట్రం రాకముందు 3 బెడ్రూమ్లో ఉండే చెల్లెలు కవిత గారికి 3 అంతస్తుల భవనాలు రాజభవనాలు ఎట్లా వచ్చినాయి, నిజామాబాద్లో ఆస్తులు ఎట్లా వచ్చినాయి, జన్నారంలో మీకు ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, బెంగళూరులో డాలర్ కాలనీలో కోట్లు విలువ చేసే భవంతులు ఎట్లా వచ్చినాయి కవిత గారు చెప్పాలము. టోటల్ గా ఈ లిక్కర్ స్కామ్ ఢిల్లీ, పంజాబ్ తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. అసలు బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతో తెలియదు గాని అది రాజకీయంగా అగ్గి రాజేస్తోంది. ఇది ప్రతిపక్షాలకు ఓ ఆయుధంగా మారింది. ఇంతగా ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ బీజేపీ నేతలు దీనికి సంబంధించిన ఆధారాలు బయట పెడతారా అనేదే ఇప్పుడు ప్రశ్న. లేకపోతే ఈ కుంభకోణంలో లోతుగా విచారణ జరుపుతున్న సిబిఐని తెలంగాణకు కూడా పంపిస్తుందా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ అసలు టార్గెట్ కవిత అయితే కాదు, అది కేసీఆర్ అన్న విషయం అందరికీ తెలుసు. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే ఇది టీఆర్ఎస్ కు మైనస్ గా మారడం ఖాయం. ఇది మాత్రం క్లియర్ కట్.